మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శునకాలు రెచ్చిపోతూ ఉన్నాయి. ఎడపల్లిలోని ఏఆర్పి క్యాంప్లో ఒకే కుక్క ముగ్గురిపై దాడి చేయడం జరిగింది. సో ఆ దాడిలో ఒక 40 సంవత్సరాల వ్యక్తి, అదేవిధంగా ఒక బాలుడి పైన అయితే కుక్క విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వాళ్ళని తరలించారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తరచుగా జరుగుతూ ఉన్నాయి. సో అసలు అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంది. చాలా వరకు కూడా ప్రతి గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, పట్టణాల్లో చూసుకుంటే మనకి మున్సిపాలిటీ బల్దియా అనేది అసలు ఏం చేస్తుంది అనేది చాలా వరకు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. చాలా వరకు కూడా మనకి నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ అయితే పెట్టడం జరిగింది. దానికోసం ఒక సపరేట్ సెక్షన్ అయితే కేటాయించడం జరిగింది. మీ వీధుల్లో ఎక్కడైనా పిచ్చి కుక్కల బెడదేమైనా ఉన్నా కూడా, శునకాల బెడద ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా టోల్ ఫ్రీకి సంప్రదిస్తే ఖచ్చితంగా మా టీం వచ్చి ఆ కుక్కలను అయితే క్యాచ్ చేసేసి మేము తీసుకొని వెళ్తామని చెప్పేసి చెప్పినా కూడా చాలా వరకు కూడా కాల్స్ రాకపోవడమే దీనికి గల మూల కారణాలు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకొక పక్కన మనం చూసుకుంటే అధికారులు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది ప్రజలు అయితే కోరుతా ఉన్నారు. సో ఎడపల్లిలోని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఏఆర్పి క్యాంప్లో ఒక్కసారిగా రోడ్ల పైనకు వచ్చి అలా తిరగాలంటేనే భయపడతా ఉన్నారు. షాప్లకి పిల్లల్ని పంపించాలంటేనే భయపడతా ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి ఆర్మూర్లో జరిగినాయి. అదేవిధంగా బోధన్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పడుకున్న దగ్గర నుంచి బస్టాండ్ నియర్ బైలో ఒక భిక్షాటన చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాబుని, దాదాపు 1 ఇయర్ బేబీ అండి, 1 ఇయర్ బేబీని పడుకున్న పక్కలో నుంచి కుక్క అనేది ఈడ్చుకొని తీసుకెళ్ళి మొత్తం ఎక్కడిదక్కడ దాడి చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ దాడిలో 1.5 ఏడాది బాబు కూడా చనిపోయాడు అనేది మనం తెలుస్తుంది. అంటే ప్రతి దగ్గర ఇంతే. సో నిజామాబాద్లో ఇవాళ కూడా దాదాపు ఏదైతే మనకి అహ్మద్పుర కాలనీ, అదేవిధంగా హైమద్ బజార్, మాలపల్లి ఈ ఏరియాలో 4-5 కుక్కలు కలిసి 10 మందిని కరిచినాయండి ఒకటే ఏరియాలో. సో అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్కొక్క ఏరియాలో ఎన్నెన్ని కుక్కలు ఉంటున్నాయి. మనకి స్థానికులు చెప్పిన వివరాలు ఏంటంటే యాక్చువల్లీ ప్రతి ఏరియాలో కూడా 10 నుంచి 25 కుక్కలు ప్రతి గల్లీలో ఉంటా ఉన్నాయి. అసలు బల్దియా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. సో అసలు ఇంకోటి ఏంటంటే, ఇంకొక వీళ్ళ వర్షన్ వింటే మాకు అసలు టోల్ ఫ్రీ నెంబర్కి చాలా వరకు తక్కువ కాల్స్ వస్తున్నాయి. మేము కూడా గ్రౌండ్ లెవెల్లో మేము డ్యూటీ చేస్తున్నా కూడా మాకు సరిగ్గా రెస్పాండ్ అయితే అవుతలేరు కొంతమంది ప్రజలు. అంటే కొన్ని ఏరియాలకు పోయిన తర్వాత ఆ కుక్కల్ని ఎందుకు పట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకే రిటర్న్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చాలా వరకు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ పక్కన పెడితే అసలు రోడ్ల పైనకి వచ్చి తిరగాలంటేనే వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలంతా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. బిక్కుమంటూ గడుపుతున్నాము అని చెప్పేసి చాలామంది ప్రజలు అయితే కోరుతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ బయటకు వెళ్ళే టైంలో, రోడ్ల పైన వెళ్ళే టైంలో కుక్కలు అవి మంచి కుక్కలా పిచ్చి కుక్కలా అనేది మనకు తెలియదు. కాబట్టి ఎంతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాటి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్.